మీరు టైలరింగ్ నేర్చుకొని ఓన్గా బొటిక్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఆల్రెడీ మన దగ్గర కోర్స్ కంప్లీట్ చేసి బొటిక్ రన్ చేస్తున్న స్టూడెంట్ మాటల్లోనే తన ఎక్స్పీరియన్స్ని విందాము. హాయ్ అండి, నా పేరు అరుణ. నేను హైదరాబాద్ కర్మంగట్లో ఉంటాను. నేను ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేశాను. నేను ముద్రలో జాయిన్ కాక ముందుకు ఓపెన్ 10th స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదానిని. అప్పుడు మా ఫ్యామిలీని సరిగా చూసుకోలేక నేను ఆ జాబ్కు రిజైన్ పెట్టాను. తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చూశాను. కానీ అక్కడ శాలరీ చాలా తక్కువగా ఉండడం వలన టీచింగ్ కెరియర్ని వదిలేశాను. నా వరకు నాకు బ్లౌజులు కుట్టడం వచ్చి ఇతర వాళ్ళకు కుట్టాలంటే నాకు చాలా భయం వేసేది, ఎక్కడ తప్పు చేస్తాను అని. అప్పుడు నేను ముద్ర వీడియోస్ చూశాను. నాకు వచ్చిన కొద్ది టైలరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాను. అప్పుడే 2022లో ముద్ర బేసిక్ అండ్ అడ్వాన్స్ కోర్సులో జాయిన్ అయ్యాను. ఆ వీడియోస్లో మెజర్మెంట్స్తో కొలతలు ఎలా తీసుకోవాలి, కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా నీట్గా చేయాలని తెలుసుకున్నాను. రమా మేడం గారు డౌట్స్ను అన్నీ క్లియర్ చేశారు. అవి నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. నా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ 6 నెలల్లో నా స్టిచ్చింగ్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ ద్వారా నేను బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్ మరియు అన్ని రకాల పంజాబ్ డ్రెస్సులు కుట్టగలుగుతున్నాను. నేను ఇప్పుడు ఓన్గా టైలరింగ్ షాప్ను ఓపెన్ చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. టైలరింగ్ ద్వారా వచ్చే సంపాదనతో ఒక మిషన్ తర్వాత ఇంకొక మిషన్ని కొనుక్కున్నాను. ఇప్పుడు ఆ టైలరింగ్ ద్వారా వచ్చే సంపాదనతో మా వారికి హెల్ప్గా ఉంటున్నాను. చిన్నగా ప్రారంభించిన పనులు ఏదో ఒక రోజు పెద్ద విజయాలుగా మారుతాయి. నేను ఇప్పుడు హార్ట్ఫుల్గా చెప్పేది ఏంటిదంటే, ఒక బ్లౌజ్తో మొదలైన నా ప్రయాణం ఇప్పుడు అరుణ లేడీస్ టైలర్గా మార్చుకున్నాను. కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి ఏవేవో వీడియోస్ చూసుకొని టైం వేస్ట్ చేసుకునే దానికంటే ఒక కోర్సును ఎంచుకొని దాన్నే ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతాం మనము. మహిళా దినోత్సవ సందర్భంగా చెప్పేది ఏంటంటే, నీ విలువను నువ్వు తెలుసుకోవాలి, నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి, నీ కళను నువ్వు నెరవేర్చుకోవాలి.